దేవుని కొరకు భూమి మీద ఉన్నప్పుడే ఎన్నో కష్టాలు వస్తాయి, ఎన్నో శ్రమలు వస్తాయి, ఎన్నో నిందలు వస్తాయి, ఎన్నో అవమానాలు వస్తాయి. మన పూర్వీకులు పితరులు ఎలాగైతే దేవుని కొరకు కష్టపడ్డారో, ఎలాగైతే భూమి మీద ఈ దేశం మాది కాదు, ఈ దేశంలో మేము పరవాసులము, మాది ఒక దేశం ఉంది, ఆ దేశాన్ని మేము స్వతంత్రించుకోవాలని పరదేశులుగా యాత్రికులుగా ఉండి ఎలాగైతే మరణించి పరదేశంలో నెమ్మది పొందుతున్నారు, భూమి మీదకి వచ్చినట్టు మనం కూడా దేవుని కొరకు బ్రతికి ఆయన మనకి ఏదైతే మార్గాన్ని చూపించారో యేసుక్రీస్తుల వారు, అలాంటి మార్గంలో మనం నడుస్తూ కొద్ది మందినైనను దేవుని కొరకు నడిపిస్తూ ఇదిగో ఆ తండ్రి ఉన్న లోకానికి చేరుకోవాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాండి. ఎన్నెన్నో శ్రమలను భరించి మనము పరలోకం చేరాలిలే. క్రైస్తవుడైనందుకు బాధని తెలిసి బాధను